श्रीराम शरणं मम 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 ओम ओम श्री सीतारामाभ्यां नमः ओम श्री मात्रे नमः ఉత్పత్తి ప్రకరణంలో ఉన్నాం ఇప్పుడు మనం గడిచిన 2 క్లాసుల్లో కూడా మొదటి సర్గ గురించి చెప్పుకున్నాం. ఈ సర్గను ఒకసారి మరలా పరిశీలించి ముందుకు సాగుదాం. ఇక్కడ గ్రంథాన్ని త్వరగా పూర్తి చేయడము అనే ఆలోచనతోటి కాకుండా మోక్ష జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందవలసిందే అని నిశ్చయంతో మాత్రమే ఈ అధ్యయనం కొనసాగాలి. గ్రంథం పూర్తి కావటం, పూర్తి అయినా కాకపోయినా మోక్షాన్ని పొందడం అనేది ముఖ్యం. గ్రంథాన్ని పూర్తి చేసుకోవడం కోసం మనం పని మొదలెట్టాం. ఇది ఒక వ్రతం. ఈ వ్రతాన్ని నువ్వు పూర్ణం చేసుకోలేకపోయినా వ్రత ఉద్దేశ్యం ఏదైతే ఉన్నదో అది పూర్ణమైనట్లయితే సంపూర్ణమైనట్లే. కాబట్టి గ్రంథం ఇంకా మనం 3వ ప్రకరణం మొదట్లోనే మెల్లగా ఒక్క సర్గలోనే ఎక్కువసేపు కాలం గడుపుతున్నాం, తక్కిందంతా వినేది ఎప్పుడు, పని జరిగేది ఎప్పుడు అనుకోవద్దు. పని జరగటం అంటే ఇదే. కాబట్టి మళ్ళీ 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 చూస్తూ 10 రకాలుగా అర్థం చేసుకుంటూ 10 విధాలుగా ప్రయత్నం చేస్తూ అర్థం కావాల్సిన రీతిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతాం మనం. ఆ కారణం చేత పునఃసమీక్ష అనేది మాటి మాటికి జరుగుతూనే ఉంటుంది. ఓపిగ్గా విందాం వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్రునితో ఎటువంటి ముచ్చట జరిపారో ఈ సందర్భంగా. వాగ్భావిర్బ్రహ్మ భాతి స్వప్న ఇవాత్మని యదిదం తత్స్వశబ్దోత్తైర్యో యద్వేత్తి సవేత్తి తత్ న్యాయేనానేన లోకేస్మిన్ స్వర్గే బ్రహ్మాంబరే సతి కిమిదం కస్య కుత్రేతి చోద్యమూచే నిరాకృతం అహం తావద్ యథా జ్ఞానం యథా వస్తు యథా క్రమం యథా స్వభావం తత్సర్వం వచ్మీదం శ్రూయతాం బుధ. స్వప్నవత్ పశ్యతి జగచ్చిన్న భేదేహ విత్స్వయం స్వప్న సంసార దృష్టాంత ఏవాహం త్వం సమన్వితం. ఈ శ్లోకాల రూపంలో స్వామి ఏం చెప్తున్నారు అంటే, అబ్బాయి, బ్రహ్మమే, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన వాక్య ప్రసారం ద్వారా, వాక్య శ్రవణం ద్వారా, వాక్య మననం ద్వారా బ్రహ్మగా వెలుగొందుతూ ఉన్నది. ఇది అంతా కూడా స్వప్నంలో జరిగిపోతున్నట్లుగా ఉన్నది. ఇక్కడ కనిపిస్తే సమస్తము కూడా నేను, నీవు ఇత్యాది రూపంలో, ఇతరులు, నిన్న నేడు రేపు అనే రూపంలో, మంచి చెడు, లాభం నష్టం, కష్టం సుఖం, ఈ వీటన్నిటి రూపంలో కనపడుతూ ఉన్నది బ్రహ్మము యొక్క కిరణమే తప్ప అన్యమైనదేమి కాదు. బ్రహ్మము అద్వయము కాబట్టి, వస్తువు అద్వయం కాబట్టి, వస్తువు కేవల చేతన మాత్రము కాబట్టి, కేవల చైతన్యం నుంచి సహకారి కారణాలేమీ లేని కారణం చేత ఏ కిరణం ఉద్భవించినా సరే, ఏ చేతన స్పందన మనకి తోచినా సరే, అది దానికంటే అన్యంగా ఉండడానికి వీలు కుదరదు. కాబట్టి ఈ విషయాన్ని మొట్టమొదట మనసునందు స్థాపించుకొని ఆ తర్వాత అనుభవాన్ని, అదేవిధంగా వాస్తవాన్ని, వస్తువుని దర్శించటానికి, విశ్లేషించటానికి ప్రయత్నం చేయాలి. ఇది సామాన్యమైన తెలివి. ఈ తెలివిని వదిలిపెట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా
పని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఏది అద్వయమై ఉన్నదో దాని యందు సహకారి కారణాలు అంటే మరొక తోడు అనేది లేనందువల్ల ఎటువంటి పరిణామానికి అవకాశం లేదు. ఈ లోకంలో కూడా, లోకానుభవంలో కూడా సహకారి కారణాలు లేని చోట ఏది జరగడం లేదు. ఇక ఈ లోకాలకు అతీతమైన, సమస్తానికి ఆధారమైన, సమస్త అనుభవాలకు ఆధారమైన పరమతత్వం అద్వయం అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ అద్వయత్వం నందు ఏదైనా సంభవించింది లేక సంభవించలేదు అన్నదానికి అర్థమే లేదు. సంభవించితే అది కేవల చైతన్య స్వరూపం కాబట్టి చైతన్యమునందు అనుభూతికి కొదవలేదు, కాబట్టి ఉండదు. కాబట్టి లోకానుభవ రూపంలో పరమ చైతన్యమే అనుభవానికి వస్తూ ఉన్నది, బ్రహ్మమే అనుభవానికి వస్తూ ఉన్నది, బ్రహ్మానికే అనుభవానికి వస్తూ ఉన్నది. బ్రహ్మమే బ్రహ్మయే సృష్టి గావిస్తున్నది. బ్రహ్మమే బ్రహ్మవాక్య ప్రభావాలు సృష్టి అంతర్గతమైన జీవుడుగా ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది తిరిగి బ్రహ్మగా, బ్రహ్మమై వెలుగొందుతూ ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసమే మనం ముందుకు సాగుతూ ఉన్నాం. స్వప్నంలో ఏ విధంగా అయితే తన మనస్సే తానుగా తనతోటి వ్యవహరించేవాడిగా, ఆనాటి కాలంగా, ఆనాటి దేశంగా ఎలా అయితే ఆ మనసే, ఆ సంస్కారాలే వర్తిస్తూ ఉన్నాయో, అదేవిధంగా బ్రహ్మమునందు లేక ఈ లోకానుభవం నందు, జీవితానుభవం నందు కనపడేదంతా కూడాను మనోమాత్రమే తప్ప అన్యమైనది కాదు. ఇదంతా స్వప్నంలో వలె జరుగుతున్నది. స్వప్నంలో ఒకడు ఒక పెద్ద బావిలో పడిపోతున్నాడు. పడిపోతున్న వాడికి నేను పైకి ఎగరాలి, ఈ బావిలో పడకూడదు అనే ఆలోచన వచ్చింది. రావటంతో అతడు గురువుని స్మరించాడు. అంటే గురువు అనే సంస్కారం అతడిలో అప్పటికి మొలకెత్తి ఉన్నది కాబట్టి గురువును స్మరించాడు. గురువు ప్రత్యక్షమయ్యాడు. నాయన ఈ మంత్రాన్ని జపిస్తూ పైకి ఎగురు అని చెప్పారు. ఆయన ఒక మంత్రోపదేశం చేశారు. ఆ ఉపదేశాన్ని పట్టుకొని అతడు పైకి ఎగరటం మొదలుపెట్టాడు. ఇదంతా స్వప్నంలో సాధ్యం అవుతూ ఉన్నది. కాబట్టి ఈ లోకంలో కూడా ఒక సమస్య, జాగ్రత్త అవస్థలో కూడా ఆ సమస్యకి ప్రతిక్రియగా శాస్త్రీయమైన విధానము, ఆ విధానాన్ని చిత్తశుద్ధితోటి అనుసంధించినంత, ఆచరించినంత మాత్రం చేత అతడు కావలసిన ఫలితాన్ని పొందడము అనేది జరుగుతున్నది. ఇక్కడ ఔషధం కానీ, లేకపోతే ఉపాయం కానీ, అవసరం కానీ, ఇవన్నీ కూడా మనోమాత్రాలే తప్ప దాన్ని అనుసంధించటము, దాని ఫలితం పొందటము, ఇవి కూడా మనోమాత్రాలే తప్ప అన్యమైందేమి కానే కాదు. ఈ మనస్సు పరమ చైతన్య శక్తి యొక్క కిరణ మాత్రమే తప్ప వేరే ఏమీ లేదు. పరమ చైతన్యమున అన్యత్వం లేని కారణం చేత కిరణము కూడా తత్స్వరూపమే ఉన్నది తప్ప, సర్వము బ్రహ్మాత్మకము, బ్రహ్మస్వరూపమై ఉన్నది తప్ప అన్యమైంది ఉండడానికి వీలు లేదు అన్నది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం మాటి మాటికి ఈ సర్గల్ని, ఈ ప్రకరణాలని, ఈ శ్లోకాలని మాటి మాటికి దర్శిస్తూ ఉంటాం, మాటి మాటికి చర్చిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా ముముక్షు వ్యవహార ప్రకరణంలో మనం ముముక్షు అనేవాడు ఎలా చేయాలన్నది విన్నాం. ఎలా ఆచరణ చేయాలి, అతని జీవన విధానం ఎలా ఉండాలి, ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి, ఎటువంటి సాంగత్యాలు చేయాలి, ఎటువంటి విచారణ చేయాలి, ఎలా సంతోషంగా ఉండాలి ఇత్యాది విషయాల గురించి, ఎలా త్యాగబుద్ధితోటి లేకపోతే అదపు చేసుకోవడం తను తాను అనే బుద్ధితోటి ఎలా ఉండాలన్న విషయాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. దేహానుభవం కలుగుతున్నది కాబట్టి దేహాన్ని చూస్తూ ఉన్నావు కాబట్టి దేహాన్ని నిలబెట్టవలసిన అవసరం వస్తూ ఉన్నది, దేహాన్ని పోషించవలసిన అవసరం వస్తూ ఉన్నది. దానికి తగిన ఉపాయాలను అవలంబించి పని పూర్తి చేయటం అవుతూ ఉన్నది. ఇది స్వప్నంలో బావిలో పడిపోతున్నవాడు, లేకపోతే బావిలో పడిపోయినవాడు గురుస్మరణ చేసి అక్కడ మంత్రోపదేశాన్ని పొంది అక్కడి నుంచి పైకి తను తాను ఉద్ధరించుకున్నట్లుగా, పైకి రెక్కలు వచ్చినట్లుగానో లేకపోతే స్వయంగా ఎగిరినట్లుగానో మరొక విధంగానో బయటకు వచ్చినట్లుగా అతడు ఎట్లయితే ఆ ఫలితాన్ని పొందగలుగుతూ ఉన్నాడో, అదే విధంగా
శాస్త్రము, గురువు, స్వప్రయత్నం అనే ఈ మనోప్రయత్నాల ద్వారా, మానసికమైన ప్రయత్నాల ద్వారా మనస్సు అనే గుంటలో నుంచి మనస్సు ద్వారానే బయటపడటం జరుగుతూ ఉన్నది. ఇది తత్వం. దీనిని, ఈ విషయాన్ని అర్థం కాకుండా చేస్తూ ఉన్నది నిన్ను ఈ లోకంలో బంధించి వేస్తూ ఉన్నది దృశ్యము, వాస్తవము అనే విశ్వాసం. దృశ్యము, వాస్తవం అనే విశ్వాసం కలగడానికి కారణం, ఏ అనుభవం అయితే కలుగుతున్నదో, ఏ జననం అనే అనుభవం కలుగుతున్నదో, ఆ జననాన్ని నీవు విచారణరహితంగా అంగీకరించినందువల్ల, నేనెవడని అనే విచారణ చేయనందువల్ల, నేను ఫలానా వాడిని అనే నిశ్చయం చేసినందువల్ల దృశ్యం సిద్ధిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దృశ్య సిద్ధియే బంధంగా పరిణమిస్తూ ఉన్నది, బంధానుభూతిని కలుగజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ బంధానుభూతిని తొలగించుకోవాలంటే మోక్షానుభవం కావాలి. దృశ్యానికి సంబంధించిన జ్ఞానము, అదేవిధంగా వస్తువుకు సంబంధించిన జ్ఞానము నీకు అవసరం అవుతుంది. ఈ రెంటి గురించి ఎప్పుడైతే నువ్వు స్పష్టంగా తెలుసుకున్నావో, వస్తువు కంటే దృశ్యానుభవం అనేది వేరు కాదు. దృశ్యానుభవాన్ని మాత్రమే వస్తువును విస్మరించినట్టయితే బంధమని, వస్తువుని స్పృహలో ఉంచుకునే దృశ్యంతో వర్తిస్తున్న దృశ్య రూపాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడాను అది అకర్మయని, మోక్షమని, ముక్తి అని, నిర్వాణమని, నివృత్తి అని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇక్కడ ఈ విషయమే చెప్పబడుతున్నది. బంధోయం దృశ్య సద్భావాత్ దృశ్యాభావేన బంధనం న సంభవతి దృశ్యంతు యథేదం న శృణుక్రమాత్. కాబట్టి నాయన, ఈ దృశ్యం ఉన్నదన్నదే బంధం, దృశ్యం లేదని తెలిస్తే మోక్షం. దృశ్యము లేదను నిజం ఎరుగనిదే మోక్షము మాట పొళెక్కిరా. సద్గురు సేవతో ఈ సత్యం ఎరుగుము నీవు ఆశాంతం. ఉత్పద్యతే యో జగతి స ఏవ కిల వర్ధతే. ఈ జగత్తులో ఏది పుడుతూ ఉన్నదో అదే పెరుగుతూ ఉన్నది, ఏది పెరుగుతూ ఉన్నదో అదే ముసలితనాన్ని, రోగాన్ని, ఆకలిని చూస్తూ ఉన్నది, అదే మరణాన్ని కూడా చూస్తూ ఉన్నది. మరణాన్ని చూస్తూ ఉన్నది కాబట్టి జననాన్ని చూడక తప్పడం లేదు. ద్వంద్వాల్లో ఏ ఒక్కదానిని నువ్వు గుర్తించినా రెండవది కూడా ప్రక్కనే ఉంటుంది. ఇది వేడిగా ఉంది అన్న దగ్గర చల్లదనం కూడా ఊహించబడుతూ ఉన్నది, లేదు ఇది చల్లగా ఉంది అన్న దగ్గర వెచ్చదనం ఊహించబడుతూ ఉన్నది. ఇది పొడుగ్గా ఉన్నది అన్న దగ్గర పొట్టి ఊహించబడుతుంది, పొట్టిదనం అనేది ఊహించబడుతోంది. లేదు పొట్టిగా ఉన్నదన్న దగ్గర పొడుగుదనం ఊహించబడుతున్నది. ఇది మృదువు అన్న దగ్గర కాఠిన్యం ఊహించబడుతున్నది. ఇది గరుకుగా ఉన్నదన్న దగ్గర నునుపు ఊహించబడుతూ ఉన్నది. ఇది మంచి అన్న దగ్గర చెడు కూడా ఊహించబడుతూ ఉన్నది. అదే విధంగా ఇది లాభం అనే దగ్గర నష్టశంక కూడా ఊహించబడుతూ ఉన్నది. కాబట్టి ద్వంద్వము అనే అనుభవం కలిగిన దగ్గర రెండు, ఒకటి కలుగుతున్నప్పుడు రెండవది కూడా ఎలా అయితే ఊహించబడుతూ ఉన్నదో, ప్రక్కనే ఉంటూ ఉన్నదో, అదే విధంగా ఈ లోకంలో పుట్టాను అనుకున్న వాడికి పెరగటము, ఆయా దశలను అనుభవించటము, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థాత్రయాల్లో కొట్టుమిట్టాడము, దాని నుంచి బయటపడడానికి ఆ అవస్థల్లోనే అవస్థలు పట్టము అనేది తప్పదు. కాబట్టి నాయన, పుట్టిన వాడికే బంధానుభవం కలుగుతున్నది కాబట్టి మోక్ష అవసరం కూడా అతడికే కలుగుతున్నది. తాను కారాగారంలో ఉన్నాను అని చెప్పి తెలిసిన వాడికి కారాగారం నుంచి విముక్తి అనే అవసరము, ఆలోచన, కోరిక కలుగుతూ ఉన్నాయి. కారాగారబద్ధుడై నేను లేను అనుకున్న వాడికి ఏ ఆలోచన లేదు, అతడు అందులోనే కొట్టుకుంటూ ఉంటాడు, అతడికి అదే సర్వము. కానీ ఇది కాదు అని చెప్పి నీ మాదిరిగా గుర్తించి దీని నుంచి బయటపడాలి అనుకున్న వాడికి ఈ దృశ్య జ్ఞానానికి సంబంధించిన విచారణ దృశ్యాతీతమైనది, కేవలమైనది, అపరిణామమైనది. దృశ్యంలో కనపడుతున్న రోగాలు, వైకల్యాలు ఎటువంటిది లేనిది అయిన కైవల్యం అనేది దర్శించబడుతుంది. కాబట్టి నాయన, ఇది సంక్షేపంగా ఇప్పుడు నీకు విషయాన్నంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్నే తర్వాత విస్తరంగా చెప్తాను. మొదట ఈ సంక్షేపత్వం గురించి మరొకసారి చూసుకుంటూ వెళదాం. యదిదం దృశ్యతే సర్వం జగత్ స్థావర జంగమం తత్ సుషుప్తావ్యవ స్వప్న కల్పాంతే ప్రవినిశ్యతి. ఇప్పుడు కనపడుతున్నదంతా కూడాను
ఒక వైయక్తిక జీవితం, ఒక వ్యక్తిగతమైన జీవితం అనే దాని విషయంలో జన్మ మరణాలు, జీవితం అనేది ఎట్లయితే కనపడుతూ ఉన్నదో అదే విధంగా ఈ విశ్వానికి అంతటికీ కూడాను ఒక ఆది, ఒక అంతము ఉన్నాయి. ఈ ఆద్యంతాల మధ్యలో యుగాలు నడుస్తూ ఉన్నాయి, కల్పాలు గడుస్తూ ఉన్నాయి. బ్రహ్మదేవుడు కనిపిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడికి కూడా ఒక ఆది, ఒక అంతము ఉన్నది. బ్రహ్మదేవుని మనస్సుకి బ్రహ్మదేవునితో పాటుగా లయం కలుగుతూ ఉన్నది. ఆయన మనస్సే ఆయన, ఈ మనస్సే పరమ చైతన్యం యొక్క కిరణం. కాబట్టి సర్వము మనో మాత్రమే. కానీ ఇలా చెప్పినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత చప్పున స్ఫురించడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నీకు స్ఫురించిన నీకైనా సరే కొంత అభ్యాసం అవసరం. కాబట్టి ఆ పనిలో మనం ఇద్దరం ముందుకు సాగుదాం. ప్రళయానికి తర్వాత విశ్వ ఉత్పత్తికి ముందు ఏ స్థితి ఉన్నదో ఆ స్థితి మాత్రమే వాస్తవం. ఎందువలనంటే దేని నుంచి ఉత్పన్నమైనట్లుగా కనిపిస్తూ ఉన్న ఈ సమస్తమైన అనుభూతి జగత్ అనేది కనపడుతున్నదో ఇది అంతకుముందు ఎక్కడ ఉన్నదో తెలియదు. కానీ ఇది లయమైపోయిన తర్వాత ఏది ఉంటూ ఉన్నదో అదే దీనికి ముందు కూడా ఉన్నది. కాబట్టి ఇది లయమైపోయినది అనే మాట కూడా ఇప్పుడు నీకు అవగాహన కోసం వాడుతున్నాం. కానీ ఉత్పత్తియే లేదు, నిజానికి లయం కూడా లేదు. ఉత్పత్తియే లేనప్పుడు లయం కూడా లేదు. ఇది కేవలం అనుభూతి మాత్రమే. అనుభూతి ఉత్పన్నమైంది అని చెప్పి ఒక మాటని నువ్వు తీసుకున్నా సరే అనుభూతి అనుభూతియే కదా. అనుభోక్త లేకపోతే ఆ అనుభవాన్ని పొందుతున్నవాడు అతడు కదా స్థిరుడు. అనుభవం మారిపోతూ ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు కూడా దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఇదేదో ఉంది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయవలసింది ఇది అనుభవం మాత్రమే అని చెప్పి గుర్తించాము. కాబట్టి ఈ అనుభవం ఇంత స్థిరంగా ఇలా బంధానుభూతిని కలగజేస్తూ ఎలా వస్తున్నది, దీనికి పరిష్కారం ఏమిటి, వస్తువు ఏమిటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం చింతించవలసి ఉంది. ఇప్పుడు ఇట్టి స్థితిలో ప్రళయానికి, జననానికి, విశ్వ ఉత్పత్తికి ముందు, ప్రళయం తర్వాత ఉండే వస్తువని, దానికే ఆత్మయని, పరమాత్మయని, ఋతమని, పరబ్రహ్మమని, సత్యమని, ఇంకా ఎన్నెన్నో పదాలని పెద్దలు, పండితులైన వాళ్ళు, దాని గురించి ఎరిగిన వాళ్ళు ఆయా సందర్భాల్లో ఆయా నామాలతోటి దాన్ని వ్యవహరించారు. శిష్యులకి లేకపోతే తోటి సత్సంగులకి, తోటి ద్రష్టలతోటి మాట్లాడుకునేటప్పుడు ఈ మాటలను ప్రయోగించారు. ఈ మాటలే జనసామాన్యంలో వినపడుతూ ఉంటాయి. అంతేగాని ఈ మాటల్లో వేరు వేరు అర్థాలు ఉన్నాయని కాదు అర్థం. సందర్భాన్ని అనుసరించి ఒక్కొక్క మాట ప్రయోగించబడుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ మధ్య జీవిత కాలంలో లేకపోతే ఈ విశ్వోత్పత్తి జరిగిన తర్వాత, విశ్వాంతము జరగక ముందు మధ్యలో కనపడుతున్న ఈ విశ్వానుభూతి, ప్రత్యేకమైన జీవితానుభూతులు, కాలము, వీటి యొక్క అనుభూతి, వీటన్నిటినీ అవిద్య, సంస్కృతి, బంధము ఇత్యాది మాటలతో, మాయ, మోహము, మహాతమస్సు ఇత్యాది మాటలతోటి చెప్పుకుంటున్నాం. ఇవి కూడా ఎలా అయితే అద్వయ పరతత్వానికి నామాలని ఆయా సందర్భాలను అనుసరించి ఇచ్చారో, ఇవి కూడా బోధ కోసం ఆయా సందర్భాలను అనుసరించి ద్రష్టలైన మహాత్ములచే ప్రయోగించబడిన పదజాలం. అంతే తప్ప ఇవన్నీ ఉన్నాయని కాదు. కాబట్టి ఇప్పుడు నీకు బంధం గురించి ఎలా ఉంటుందో దాని గురించి వివరించి ఆ తర్వాత మోక్షం గురించి మాట్లాడతాను. మొట్టమొదట కష్టం ఏమిటో చూసుకొని ఆ తర్వాత కష్టం నుంచి బయటపడే మార్గము, కష్టం నుంచి బయటపడిన తర్వాత ఎలా ఉంటుందనే విషయాన్ని నీకు తెలియజేయటం అవుతుంది. ద్రష్టర్దృశ్యస్య సత్తాంగ బంధ ఇత్యభిధీయతే, ద్రష్టాదృశ్య బలాద్బద్ధో దృశ్యాభావే విముచ్యతే. ఇది మరణ శ్లోకం కింద మనం తీసుకోవటం అయింది. దీనిని, ఈ శ్లోకాన్ని తీసుకొని అందరూ కూడా అయినా నిత్యం మననం చేస్తూ ఉండాలి. ద్రష్టకి దృశ్యం ఉన్నది అనే తీవ్రమైన నిశ్చయం ఏదైతే ఉందో అతడికే బంధం అనే అనుభవంగా వస్తూ ఉన్నది అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ద్రష్టలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను కూడా ఇదే విషయం నీకు చెప్తూ ఉన్నాను.
ఎప్పుడైతే ఇటువంటి ద్రష్టత్వం సిద్ధించిందో ఆ ద్రష్ట తన యొక్క నిశ్చయ బలాన్ని అనుసరించి, తన విశ్వాసాన్ని అనుసరించి బంధించబడుతూ ఉన్నాడు. విశ్వాసం ఎంత బలంగా ఉంటే, నిశ్చయం ఎంత బలంగా ఉంటే, బంధం అంత బలంగా అనుభవానికి వస్తుంది. ఎప్పుడైతే సద్విచారణ ద్వారా ఈ దృశ్యము క్రమంగా మాసిపోవటం మొదలు పెడుతుందో అప్పుడు బంధం కూడా క్రమంగా మాసిపోతుంది. ఎలా అంటే, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నవాడు ఎదురుగా వచ్చి ఆగిన ఒక స్టేషన్లో ఆగిన ప్రయాణం ఇంకొక ట్రైన్లో ఉండే ప్రయాణికుడితోటి, ఈ ట్రైన్లో ఉండే ప్రయాణికుడు ఎదురుగా కిటికీ ఎదురెదురుగా ఉన్నారు కదా అని చెప్పి అలా ముచ్చటిస్తాడు. ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి కథ అని చెప్పి. కానీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం అనేది క్షణకాలం. ఆ క్షణంలో వారిద్దరూ ఆప్యాయత అనురాగాలు ప్రదర్శిస్తున్నట్లుగా కనపడ్డా వారి వారి ప్రయాణాలు ముందుకు సాగే కొలది దూరం అయిపోతారు. ఇంకెవరెవరో కలుస్తారు, పాత వాళ్ళు మరపులో పడిపోతారు, ఎటో దూరం అయిపోతారు. అదేవిధంగా నీవిప్పుడు వరకు కూడాను ఈ దృశ్యము వాస్తవమైన భావనతోటి నీవు అభ్యాసాలు చేసి ఉన్నావు కాబట్టి దాంతో బంధం బలంగా ఉంది. ఇప్పుడు తద్వ్యతిరిక్తమైన దిశలో నువ్వు ప్రయాణం చేస్తూ దీనిని గురించి విచారణ చేస్తున్నావు కాబట్టి బంధం మాసిపోవటం మొదలవుతుంది. దృశ్యం మాయమైపోవటం కనపడుతుంది, నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు నువ్వు కనపడటం సాధ్యం అవుతుంది. కాబట్టి నాయన ఈ విధంగా దృశ్య బంధాన్ని, దృశ్య బలాన్ని తగ్గించుకోవాలి. ఇదంతా ఉంది అనే నీకు అనిపిస్తున్న క్రమంలో వైరాగ్య ప్రకరణంలో నువ్వు ఏదైతే మాట్లాడావో, ఏదైతే విన్నావో, నీ నోటి ద్వారా మాట్లాడుతూ నీవు నీ మనస్సు ద్వారా ఆలోచనలు చేస్తూ నువ్వు దేన్నైతే చూసావో దానిని స్మరించటం వల్ల మరలా మరలా ఈ విధంగా దృశ్యం అనేది పరమార్జితం అవుతూ ఉన్నది. అంటే కడిగి వేయబడుతూ ఉన్నది, తుడిచివేయబడుతూ ఉన్నది. అంతేగాని ఎవడో చెప్పాడు కదా, నేదం నేదం అనుకోండి, నేతి నేతి అనుకోండి, దీనివల్ల పని జరుగుతుందని చెప్పి ఎవడో చెప్పాడు కదా అని చెప్పి ఆ మాటల్ని అనుకుంటూ కూర్చుంటే ఇదంతా దేవుడే, ఇదంతా దేవుడే అనుకుంటే కూర్చుంటే పని కాదు. ఇదంతా బ్రహ్మమే చూస్తూ కూర్చుంటే పని కాదు. విచారణ చేయవలసిందే. నీ అనుభవాన్ని, జీవితానుభవాన్ని, శాస్త్రోక్తిని, అట్లనే గురువు ఆదేశాన్ని, వీటన్నిటినీ కూడా విచారణ చేయాలి. గురువు ఆదేశాన్ని నీకు అర్థమైనా కాకపోయినా ప్రస్తుతానికి పాటించాలి. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, శాస్త్రం దేని గురించి మాట్లాడుతూ ఉన్నది, గురువు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు, గురువు యొక్క ఉద్దేశ్యం ఏమిటి, ఆయన నడక ఎటువైపు ఉన్నదన్నది గమనించుకొని ఒక్కసారి నువ్వు దాన్ని సరిపోల్చుకున్న తర్వాత ప్రయాణంలో నువ్వు గొడవ చేయకూడదు. కారణం ఏమిటంటే నీకు అర్థమైతే ప్రయాణం అనేది అయిపోయినట్లే. నీకు అర్థం కానప్పుడే కదా చేయి పట్టుకొని ప్రయాణం చేయించేది. ఆ క్రమంలో నువ్వు సహకరించాలే తప్ప వ్యతిరేకించడం అనే పని చేయకూడదు. దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. ఇక్కడ గురువులు చెప్తున్నది ఏమిటి, నేను చెప్తున్న విషయాన్ని విచారణ చేయి. ఏ విషయం అయితే చెప్పబడుతుందో అది పూర్ణంగా వైదికమైనది, వేద నిబద్ధమైనది, వేదము వేదాంత స్వరూపమైనది. కాబట్టి నాయన దీనిని విచారణ చేయని చెప్తున్నారు. చెప్పే క్రమంలో ఆయా ఆదేశాలు, ఆయా విధానాలు ఏవైతే ఉన్నాయో నీకు అర్థమైనా కాకపోయినా ముందు పాటిస్తూ ఉండాలి. పాటిస్తూ ఉండగా క్రమంగా అదే తెలిసిపోతుంది. అంతేగాని ఊరికి ఎక్కడో ఒక మాట వినేసి ఇదంతా బ్రహ్మమే, అంతా పరమాత్మయే అనట, అంతా చైతన్యమేనట అని చెప్పి ఊరికే అనుకుంటే ప్రయోజనం లేదు. నీ విశ్వాసం ఒక చోట ఉన్నది, మాట వేరే దాని గురించి మాట్లాడుతూ ఉన్నది. దానివల్ల ప్రయోజనమే ఉంది. ఇది చిత్తశుద్ధి లేని శివ పూజ కదా, దానివల్ల ఏ ప్రయోజనమూ రాదు. చిత్తం ఒక చోట, దేహం ఒక చోట. చిత్తం ఎక్కడ ఉన్నదో దాని దృశ్యమే అదే అనుభవానికి వస్తూ ఉంటుంది తప్ప దేహం ఉన్నంత మాత్రం చేత అదే అనుభవం కలగదు. కాబట్టి చిత్తము, దేహము, విశ్వాసము, ప్రయత్నము ఒక చోట ఉండాలి. అప్పుడు పని జరుగుతుంది. కాబట్టి దృశ్యం ఉంది అనే భావనని ఎంత తొందరగా, ఎంత పద్ధతిగా ప్రయత్నం చేసి వదిలించుకోగలిగితే అంత మేలు కలుగుతుంది. దీనికి కావలసింది ఏమి లేదు.
పెద్ద ప్రయత్నాలు ఏం చేయక్కర్లేదు. ఆ సద్గురువు చేయబట్టుకొని ఆ శాస్త్రాన్ని చేతిలో పట్టుకొని ఆయనతో కలిసి అధ్యయనం చేస్తూ దాని గురించి చర్చిస్తూ ఇతరమైన విషయాలు ఏవి కూడా పెట్టుకోకుండా ఈ పని చేస్తూ ఉన్నట్లయితే పని పూర్తవుతుంది. ఇది ఎప్పటికీ నీకు సాధ్యమైతే అప్పుడే ఇది కుదురుతుంది. ఈ పరమ చైతన్యం అనేది ఎక్కడ ఎటువంటి భావన చేసి ఉన్నప్పటికీ కూడాను, ఏ భావన వర్తిస్తున్నప్పటికీ కూడాను తత్స్వరూపము నందు అది ఒక అద్దంలాగా మారి తక్కిన దానిని, అంటే తాను సృష్టించినదే తన యందు ప్రతిబింబిస్తూ ఉండగా ఆ ప్రతిబింబంతో వ్యవహారం చేస్తూ ఆ వ్యవహారంలో కూడాను తానే ఉంటూ అక్కడ కూడా మరలా తిరిగి ఒక అద్దంగా తత్ వ్యవహార ఫలం ప్రతిబింబంగా ఇన్ని విధాలుగా ఎటు చూసినా సరే తానే తప్ప అన్యమైంది లేకుండా నిరంతరం అనంతంగా లోపలికి బయటకి అలా విస్తరిస్తూ ఉన్నది. బయట విస్తరిస్తూ ఉన్నది, లోపల విస్తరిస్తూ ఉన్నది. లోపల బయట అనే చిత్రమైన మాయను అనుభవిస్తూ ఉన్నది. ఇక సమాధి అని చెప్పుకునే దీంట్లో, సమాధి అభ్యాసం అనే చెప్పుకునే దాంట్లో, ఇది మన లోకంలో నిత్యం వింటూ ఉంటాం. ధ్యానము, సమాధి, ఈ మాటలు రెండు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. ధ్యానం చేస్తున్నాం, అభ్యాసం చేస్తున్నాం అని. ధ్యానాభ్యాసం ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ధ్యానాభ్యాసాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా చూస్తున్నావు దాన్ని? నువ్వు ధ్యానం చేయని క్షణాన్ని ఒకదాన్ని నాకు చెప్పు. ధ్యానరహితులై ఎవరైనా ఏ పనైనా చేస్తూ ఉన్నారా? అందరూ శ్రద్ధ పెట్టే కదా ఆయా విషయాల యందు శ్రద్ధ వహించి తమ మనసును ఏకాగ్రపరిచే కదా ఆయా పనులు చేసుకోగలుగుతున్నారు. ఎవరి మనసు దేని మీద ఉందో ఆ పని జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నీ మనసు ఒకదాని మీద ఉండగా ఏ విషయం అయితే నీకు తెలియదో దాని గురించి ఎలా ధ్యానించగలవు? ఎలా సాధ్యం అవుతుంది అది? ఈ శరీరాన్ని కేవలాన్ని అలా హఠం వేసి కూర్చోబెట్టినందువల్ల ధ్యానం ఎలా సిద్ధిస్తుంది? ఇది సాధ్యమయ్యేది కాదు, ఇదంతా మోసం. కాబట్టి నాయన, ధ్యానం అనేది నిరంతరం సాగుతూ ఉన్నది. నువ్వు ధ్యేయ వస్తువుని గురించి తెలుసుకోవాలి. నీ ధ్యేయ వస్తువు ఇప్పుడు మిథ్యాభూతమైన జగద్దృశ్యం వాస్తవం అనే ఒక విశ్వాసం అనే దాని రూపంలో ఉన్నది. అప్పుడు నీ ధ్యేయం ఎంతసేపటికి ఈ దృశ్యమే అవుతూ ఉన్నది. కాబట్టి దృశ్యబంధం నీకు ఎలా విడిపోతుంది? కాసేపు హఠం వేసి సమాధి అనే పేరుతో ఒక ఆసనాన్ని ఆశ్రయించి కూర్చొని ఆలోచనలు ప్రక్కకు నెట్టాను, నేను ఇప్పటి నుంచి ఈ గంటల నుంచి ఈ గంట వరకు నేను ధ్యానంలో ఉంటాను అని చెప్పి నువ్వు చేసినా సరే, దాని నుంచి బయటికి రావటంతో నీకు సంసారం మరలా కనిపిస్తూ ఉన్నది కదా. సంసారం నుంచి నువ్వు విముఖుడమైంది ఇప్పుడు. నువ్వు ధ్యానంలో ప్రవేశించేటప్పుడే 1 గంట ధ్యానం చేసుకుంటాను, 2 గంటలు ధ్యానం చేస్తాను, 1000 సంవత్సరాలు ధ్యానం చేస్తాను అని చెప్పి నువ్వు నిర్ణయం చేశావు. చేసి మరలా బయటకు విముఖుడిపై వచ్చినప్పుడు మనశ్శక్తి వల్ల నువ్వు నీ నిర్ణయానుసారముగా అంతకాలం అందులో ఉండగలిగావు. తిరిగి బయటకు వచ్చిన తర్వాత లోక వాస్తవం అనే వ్యవహారం కనుక నీకు సాగుతున్నట్లయితే ఏ ప్రయోజనాన్ని సాధించినట్లు? కాబట్టి ఆ భ్రాంతిలో పడటానికి నీకు అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు నీవు స్వయంగా నువ్వే దేన్ని ఆచరిస్తూ వచ్చావో, ఏ విచారాన్ని ఆశ్రయించి ఉన్నావో ఆ విచారణయే ఇక్కడ ముఖ్యమైన ఉపాయం. దానినే నేను కూడా నీకు ప్రబోధిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, కాబట్టి విచారణ చేయాలి. ఏది వస్తువు, ఏది అవస్తువు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అవస్తువుని తృణీకరించాలి, వస్తువుని స్వీకరించాలి. వస్తువు ఇది అని చెప్పి తెలిసిన తర్వాత నీ మనసు దాన్ని ధ్యానిస్తుంది, కానీ అవస్తువుని ఎందుకు ధ్యానిస్తుంది? పెళ్లి చూపులకు వెళ్తారు, పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి, పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు చిత్రపటం వచ్చింది ఇంటికి, అంటే ఫోటో వచ్చినప్పుడు దాన్ని చూసి నచ్చడం జరిగింది. చివరికి వివాహం అన్నారు. వివాహం అన్నప్పుడు దేన్ని చేసుకుంటావు? పెళ్లి ఫోటోని చేసుకుంటావా, చిత్రపటాన్ని, లేకపోతే అమ్మాయిని చేసుకుంటావా? కాబట్టి నాయన, ఈ మాట తెలిసినంత మాత్రం చేత పని కాదు. అట్లనే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు ఇది అని చెప్పి తెలిసిన తర్వాత ఆ వస్తువు గురించిన మాటలు ఏదైతే చెప్పామో దానికి సంబంధించిన నమూనాలని, వాటిని దేన్నైతే ఆ వస్తువు దాకా పోవటానికి మనం వాడుకున్నామో, ఆ వస్తువును చూడాలనే ఇష్టాన్ని కలగజేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసి ప్రక్కన పెట్టేసి వివాహం ఎవరితోటి చేసుకోవాలో వాళ్ళని చేసుకుంటూ ఉన్నావు కదా. అదే విధంగా ఈ
వస్తువు ఇది, బ్రహ్మం ఇది, జ్ఞానం ఇది అని చెప్పి తెలిసినప్పుడు ఆ జ్ఞానంతో ధ్యేయ వస్తువు ఏదైతే ఉందో దాన్ని తెలిసిన తర్వాత నీ మనసు సహజంగా దాన్నే కదా ఆలోచన చేస్తుంది. అంతేగాని ఫోటోని ఎందుకు ఆలోచన చేస్తుంది, చిత్రపటాన్ని ఎందుకు ఆలోచన చేస్తుంది, ఈ మధ్యలో సంబంధాలని మాటల్ని వీటన్నిటిని ఎందుకు ఆలోచన చేస్తుంది? వీళ్ళందరి గురించి ఏం ఆలోచనలు ఉంటాయి? కాబట్టి ఈ ఉపమానాన్ని బాగా గుర్తుపెట్టుకొని నువ్వు ఏ విధంగా అయితే ఒక వస్తువుని ఒక అంగడికి వెళ్ళి కొనదలుచుకున్నప్పుడు దాన్ని ముందుగా ఒక చిత్రపటం రూపంలోనో ఒకరు చెప్పగా ఉన్న మాట రూపంలోనో దర్శించి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకుంటావు. ఆ వస్తువుని చిత్రపటం ఒకటి ఉన్నది. ఆ చిత్రపటం దృశ్య రూపంలో ఉన్నది, దృశ్యంలో భాగమే ఇవన్నీ కూడా. దానితో నీకేం ప్రయోజనం? సమాధి అనే మాట విషయం అర్థం చేసుకోవటం కోసం వినపడింది. సమస్తమైన మానసిక వైకల్యము తొలగిపోయి సమాధి అంటాం. మానసిక వైకల్యం తొలగిపోయింది అంటానికి రోగం మరలా ఉత్పన్నం కాకుండా ఉండటం కదా లక్షణం. రోగం మరలా, ఆ దృశ్యం అనే రోగం మరలా ఉత్పన్నం అవుతూ ఉన్నట్లయితే దాన్ని సమాధి అని ఎలా చెబుతావు? ఇది సరైంది కాదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ క్రమక్రమంగా ముందుకు సాగాలి. కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాల పాటు కదలకుండా కూర్చున్నానో రాయిలాగా అనుకున్నా సరే, విరమించిన క్షణం నీకు మరలా దృశ్యం సిద్ధమై అది వాస్తవం అనిపిస్తూ దానితో వ్యవహారం అనేది నీకు సిద్ధిస్తూ వ్యవహార ఫలితాన్ని అహంత్వం, మమత్వం, స్వంత్వం అనే ఈ రూపాల్లో నువ్వు కనుక చూస్తూ ఉన్నట్లయితే నీకు బంధం యథాతథంగా ఉన్నట్లే కదా. పైగా ఇంకా శక్తి పుంజుకొని వస్తుంది, నిత్య నూతనంగా నవ్యంగా వస్తుంది, దానికి బలం ఎక్కువ. కాబట్టి దీనివల్ల ప్రయోజనం లేదు. ఇది మొట్టమొదట్లోనే నీకు ఈ జ్ఞానాన్ని గురించి, నీకు దృశ్యం గురించి చెప్తున్న క్రమంలో ఈ భ్రాంతి ఎలా ఉంటుంది, సాధనల రూపంలో ఉండే ఈ భ్రాంతులు ఎలా ఉంటాయి అనే సంగతిని కూడా నీకు తెలియజేస్తున్నాను. ఈ భ్రాంతితోటే నేను ధ్యానాభ్యాసం చేస్తున్నాను, సమాధి అభ్యాసం చేస్తున్నాను అనే భ్రాంతితోటే జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. ఏమి సాధించేది ఉండదు. ఈ లోకంలోని కొట్లాడుకుంటూ కొట్టుమిట్టాడుతూ తోటి వాళ్ళు ఎవరో ఉన్నారనే భావన నీకు ఇంకా ఉన్నది. కాబట్టి వాళ్ళ ముందు గొప్పతనం కోసమో సన్మానం కోసమో ఈయన ధ్యానస్థుడై ఉంటాడు, నిత్యం ఆస్తికుడు ఇత్యాది ఈ పలుకులు, బెండు పలుకుల కోసం అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ తను గుర్తించాలని చెప్పి ఆహార విహారాల్లో, వేషభాషల్లో ఆయా వాటిని అనుసంధిస్తూ ఈ గందరగోళంలోనే ఎంతసేపటికి మునిగి ఉంటాడు. ధనం సంపాదించడు, కానీ ధనవంతుడిలాగా వేషం వేసుకుంటాడు. ప్రయోజనం ఏమున్నది? పులితోలు కప్పుకున్న మేకలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు మేక ఏం చేయగలుగుతుంది? పుట్టి తోలు కప్పుకున్నందువల్ల ప్రయోజనం ఏమున్నది? కాబట్టి దృశ్యాన్ని సంపూర్ణంగా తుడిచివేయటమే ఇక్కడ పని. దృశ్యం వాస్తవానికి ఉన్నట్లయితే దాన్ని తుడిచివేయటం అనేది ఎవ్వడి వల్ల కాదు. లేనిది ఉన్నట్లుగా కనిపిస్తున్నది కాబట్టే ఇక్కడ ఆ పని జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. దృశ్యం వాస్తవానికి మిథ్య, లేదు, లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. నీ విశ్వాసమే నీకు ఆటంకంగా ఉన్నది కాబట్టి, అంటే ఈ దృశ్యానుభవాన్ని బలంగా ఉంచడానికి కారణంగా ఉన్నది కాబట్టి నీ విశ్వాసంలో ఉండే లోపాలని తెలియజేయడము, నీ అనుభవంలో ఉండే మాయ ఎటువంటిదో, దాని స్వభావం ఎటువంటిదో, ఆ ప్రకృతి ఎలా ఉంటుందో తెలియజేయడము, ఆ జ్ఞానాన్ని కలిగించడమే ఇక్కడ ఈ బోధకి లక్ష్యం. కాబట్టి నాయన, ఏ విధంగా అయితే బీజాల్లో ఆ చెట్టుని, ఆ లతని ఉత్పన్నం చేసే శక్తి ఉన్నదో, అదే విధంగా ఈ మనుషుల్లో, ఈ జీవుల్లో వారి విశ్వాసం అనే ఆ మొలకెత్తే లక్షణం, విశ్వాస బీజం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దృశ్యం మొలకెత్తుతూనే ఉంటుంది. దాన్ని నశింపజేయాలి. దృశ్యమునందు వాస్తవికత దృష్టి అనే ఆ బీజాన్ని, ఆ బీజ శక్తిని నశింపజేయాలి. ఆ పనిలో నేనున్నాను, సహకరించదువుగాక.
ఇక తర్వాత సరుకులోకి మనం వెళదాం. జై సద్గురు.